హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ ఈ 2026లో టైల్స్ యొక్క కొన్ని డిజైన్స్ అయితే మీకైతే చూపించబోతున్నానండి. డిజైన్స్ తో పాటు ఆ టైల్స్ అనేవి ఎక్కడ ఉపయోగించుకుంటే బాగుంటుంది, ఆ టైల్స్ యొక్క ధరలు అనేవి ప్రజెంట్ మార్కెట్ లో ఎలా తీసుకుంటున్నారు, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. మోడల్స్ అనేవి అన్ని ట్రెండీ లుక్ తోటి ఉండే కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త మోడల్స్ అన్నమాట. మీరు గనక ప్రజెంట్ టైల్స్ అనేవి కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియోని పూర్తిగా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న టైల్స్ వచ్చేసరికి మనకి 2x4 సైజ్ లో అయితే దొరకడం జరుగుతుందండి. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తోటి మంచి లుక్ తోటి ఈ టైల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ టైల్స్ యొక్క ప్రైస్ అనేది మనకి 40 రూపీస్ నుంచి 45 రూపీస్ మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది పట్టడం జరుగుతుంది. ఇవి మనం బాత్రూమ్స్ లో వాల్స్ కి యూస్ చేసుకోవచ్చు, ఎలివేషన్ వాల్స్ కి యూస్ చేసుకోవచ్చు. డిజైన్ పరంగా చాలా అందంగా ఉంటాయి, మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ టైల్స్ అనేవి చూడండి, ఇవి ఫ్లోరింగ్ లో యూస్ చేస్తారండి. గ్లాసీ లుక్ తోటి ఉండే టైల్స్ అన్నమాట. వీటి యొక్క సైజ్ అనేది మనకి 2 feet 7 inch బై 5 feet 3 inches సైజ్ లో రావడం జరుగుతుందండి. టైల్ అయితే ఎక్సలెంట్ లుక్ తోటి అయితే ఉంటుంది. ఫినిషింగ్ అని ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ టైల్స్ యొక్క ప్రైస్ అనేది మనకి పర్ స్క్వేర్ ఫీట్ అనేది 55 రూపీస్ నుంచి మనకి 70 రూపీస్ లోపు రావటం అయితే జరుగుతుందండి. ఇక డిజైన్ పరంగా గానీ, వీటి యొక్క ఫినిషింగ్ పరంగా గానీ టైల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి. మీరు వీటి యొక్క డిజైన్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. వీటి యొక్క ఫినిషింగ్ ఇవన్నీ కూడాను వీటిని మనం ఫ్లోరింగ్ లో యూస్ చేసుకోవచ్చు, అలాగే వాల్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ టైల్స్ అనేవి మనకి 2x4 సైజులో అనేది రావడం జరుగుతుందండి. ఈ టైల్స్ అనేవి ఏదైనా వాల్ ని బాగా హైలైట్ చేయాలి అనే ప్రాంతాల్లో వీటిని యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి లివింగ్ రూమ్స్ కావచ్చు, ఎలివేషన్ డిజైన్స్ కావచ్చు, అలాంటి చోట్ల యూస్ చేసుకోవచ్చు. ఇవి మంచి మ్యాటీ ఫినిష్ తోటి అయితే రావడం జరుగుతుంది. దీనిపైన లైట్ ఎంబోజింగ్ కూడా మనకి రావడం జరుగుతుందండి. వీటి యొక్క ధర అనేది మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 75 రూపీస్ నుంచి 80 రూపీస్ ఆ రేంజ్ లో అయితే రావడం జరుగుతుంది. ఈ డిజైన్ టైల్స్ ని ఎక్కువగా వాల్స్ లోనే యూస్ చేస్తూ ఉంటారు. మనకి బాత్రూమ్ వాల్స్ కావచ్చు, ఎక్కడైతే టైల్స్ అనేవి వాల్స్ లో ఫిట్ చేసుకుంటామో అలాంటి ప్లేస్ లో ఈ డిజైన్స్ ని యూస్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కాంబినేషన్ గా మీరు పక్కన చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఉండే కలర్స్ ను కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఇవి కూడా మనకి సేమ్ సైజ్ లోనే రావడం జరుగుతుంది, సేమ్ రేట్ లోనే వస్తాయి. కాకపోతే దీని మీద మనకి ఆ మ్యాటీ ఫినిష్ అనేది క్లియర్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయవచ్చు, మ్యాటీ ఫినిష్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఈ రెండు కాంబినేషన్ కింద తీసుకుని ఏదైనా ఒక బాత్రూమ్ కి కానీ అలాంటి వాటికి డిజైన్ చేసుకుంటే ఎక్సలెంట్ లుక్ తోటి మనకి డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూస్తున్న ఈ టైల్స్ వచ్చేసరికి మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లో అయితే రావడం జరుగుతుందండి. వీటిని ఎక్కువగా పార్కింగ్ స్పేస్ లో యూస్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి టెర్రస్ పైన కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. మంచి లుక్ తోటి చాలా అందంగా అయితే ఈ టైల్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ అనేది మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 40 రూపీస్ నుంచి 50 రూపీస్ రేంజ్ లో అయితే రావడం జరుగుతుంది. డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనకి 2x4 సైజ్ లో రావడం జరుగుతుందండి. మంచి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అన్నమాట. ఈ టైల్స్ ని మనం బాత్రూమ్స్ లో వాల్స్ కి యూస్ చేసుకోవచ్చు, వెలివేషన్ దగ్గర వాల్స్ కి అలాంటి వాటికి వాల్ టైల్స్ కింద వీటిని అయితే యూస్ చేయొచ్చండి. ఇవి వెలివేషన్ కన్నా కూడా మనకి బాత్రూమ్ టైల్స్ కింద చాలా చాలా అందంగా అయితే ఉంటాయి అనమాట. వీటి యొక్క ప్రైస్ కూడా మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 70 రూపీస్ నుంచి మనకి 80 రూపీస్ రేంజ్ లో అయితే మనకి రావడం జరుగుతుంది. 2 కలర్ ప్యాటర్న్ తీసుకొని బాత్రూమ్ లో వేసుకుంటే డిజైన్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఉండే కలర్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. చాలా ఒకటి వైట్ వస్తుంది, మరొకటి బ్లాక్ షేడ్స్ లో మనకి రావడం జరుగుతుంది. కాబట్టి లుక్ పరంగా డిజైన్ అయితే అదిరిపోతుంది. వీటిని కూడా ఎక్కువగా బాత్రూమ్స్ లో మనకి యూస్ చేయడం జరుగుతుంది. 2x4 సైజ్ లోనే వస్తాయి. ప్రైస్ రేంజ్ కూడా మనకి 75 రూపీస్ నుంచి 80 రూపీస్ ప్రైస్ రేంజ్ లో అయితే ఈ టైల్స్ అనేవి మనకి దొరకడం జరుగుతుందండి. చాలా చాలా అందంగా గ్లాసీ ఫినిష్ తోటి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. ఈ డిజైన్ కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మరెన్నో తీసుకురావడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ టైల్స్ అయితే చూడండి, ఇవి కూడా మనకి 2x4 సైజ్ లోనే రావడం జరుగుతుందండి. ఇవి కంప్లీట్ గా మ్యాటీ ఫినిష్ తోటి వచ్చే టైల్స్ అన్నమాట. డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. కొంచెం యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది, కొంచెం మోడర్న్ గా చాలా అందంగా ఉంటుందండి. సో వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా మనకు వచ్చేసరికి 45 రూపీస్ నుంచి 55 రూపీస్ రేంజ్ లో మనకి ఈ టైల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. ఇవి మ్యాటీ టైల్స్ అనమాట, మ్యాట్ ఫినిష్ తోటి ఉండే టైల్స్. ఇవి కూడా మనం ఫ్లోరింగ్ ఇలాంటి వాటిలో యూస్ చేసుకోవచ్చు. అలాగే వాల్స్ లో కూడా ఈ టైల్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ టైల్స్ కూడా మనకి 2 feet బై 7 inch 5 feet బై 3 inch సైజులో అయితే
రావడం జరుగుతుందండి. ఈ టైల్స్ అనేవి మనకి మంచి మ్యాటి ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. అలాగే ఎంబోజింగ్ అయితే ఉంటుందండి. దీని మీద మనం టచ్ చేసినప్పుడు ఆ ఎంబోజింగ్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇలా కొంచెం యూనిక్ డిజైన్స్ తోటి ఈ టైల్స్ అనేవి చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. వీటిని మనం అన్ని రకాల వాల్స్ లో అయితే యూస్ చేసుకోవచ్చు. వెలివేషన్స్ దగ్గర, లేకపోతే ఏదైనా వాల్ ని హైలైట్ చేయడం కోసం అలాంటి ప్లేస్ లో యూస్ చేసుకోవచ్చు. బాత్రూమ్స్ లో కూడా ఈ టైల్స్ ని యూస్ చేసుకోవచ్చు. కొంచెం యూనిక్ గా, కొంచెం డిజైన్ పరంగా మోడర్న్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి అనుకునే వారికి ఈ టైల్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి అండి. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా పర్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి 75 రూపీస్ నుంచి 80 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ లో ఈ టైల్స్ అనేవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్ అలాగే మనకి మీరు ఇక్కడ చూసిన ఈ టైల్స్ కూడా 2x2 సైజ్ లో వచ్చే టైల్స్ అండి. వీటిని ఎక్కువగా ఫ్లోరింగ్ లో అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇది మనకి వరండా స్పేస్ కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా సైడ్ గల్లీలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి గల్లీ స్పేసెస్ కావచ్చు, అలాంటి వాటిలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. ఇవి వచ్చేసరికి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి 40 రూపీస్ నుంచి 50 రూపీస్, 55 రూపీస్ ఈ ప్రైస్ రేంజ్ లో అయితే రావడం జరుగుతుందండి. డిజైన్ చాలా బాగుంటుంది. వరండా అలాంటి వాటికి ఎక్సలెంట్ గా అయితే సెట్ అవుతుంది. అలాగే ఇవి వచ్చేసరికి మ్యాటీ ఫినిష్ అన్నమాట. గ్లాసీ ఫినిష్ కాదు, మ్యాటీ ఫినిష్. మనకి కాళ్ళు జారటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వీటిలో అయితే ఉండవు అనమాట. ఫ్రెండ్స్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్న టైల్స్ కూడా మనకి 2x4 సైజ్ లో రావడం జరుగుతుందండి. వీటిని ఎక్కువగా మనకి వాల్స్ లో అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇవి మనకి ఎంబోజింగ్ టైప్ లో వచ్చే టైల్స్ యొక్క డిజైన్ అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. దీని పైన మనం చేతితోటి టచ్ చేస్తుంటే ఆ ఎంబోజింగ్ అనేది మనకి ఫీల్ అవ్వచ్చు అనమాట. అంత బాగుంటాయి ఈ టైల్స్ అనేవి. సింపుల్ గా క్లాసీ లుక్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి టైల్స్ అనేవి వాల్స్ కి యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు 75 రూపీస్ నుంచి 80 రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇవి మనకి దొరకడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూస్తున్న ఈ టైల్స్ కూడా మంచి యూనిక్ లుక్ తోటి ఉండే టైల్స్. కొంచెం డిఫరెన్స్ గా అయితే ఉంటాయి అనమాట ఈ టైల్స్ అనేవి. ఇవి కూడా మనకి 2x4 సైజ్ లోనే రావడం జరుగుతుంది. వీటి యొక్క లుక్ అనేది ఎలా ఉంటుందంటే మనకి కొంచెం డిజైన్ అనేది అక్కడక్కడ కొంచెం రస్ట్ వచ్చే డిజైన్ అనేది ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ డిజైన్ లో ఇది రావడం జరుగుతుంది. కొంచెం యూనిక్ గా ఆలోచించే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారండి. వీటికి కొంచెం ఇవి మ్యాటి ఫినిష్ తోటి అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీటిలో కొంచెం స్టోన్ అనేది రావడం జరుగుతుందండి. మెరుస్తూ ఉంటుంది అనమాట. లైటింగ్ అనేది అలాంటిది ఏదైనా పడినప్పుడు బాగా హైలైట్ అయి కనిపిస్తూ ఉంటుంది. ఇది అన్ని రకాల వాల్స్ లో అయితే యూస్ చేసుకోవచ్చు. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు 75 రూపీస్ నుంచి 80 రూపీస్ రేంజ్ లో దొరకడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైల్స్ వచ్చేసరికి మనకి 2x2 సైజ్ లో ఉండే టైల్స్ అండి. వీటిని ఎక్కువగా మనకి వరండా స్పేస్ అలాంటి చోట్ల ఉపయోగించుకోవచ్చు అండి. ఇవి కూడా మనకి మంచి మ్యాటి ఫినిష్ తోటి అయితే రావడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి 40 రూపాయల నుంచి 50 రూపాయలు, 55 రూపాయల రేంజ్ లో ఇవి మనకి మార్కెట్ లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. జారి పడే ఛాన్సెస్ అనేవి వీటిలో తక్కువగా ఉంటుంది. సో అందుకే ఇవి మనకి ఎక్కువ వాష్ ఏరియాస్ కావచ్చు, ఇలాంటి చోట్ల ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అలాగే ఇవి కూడా 2x4 సైజ్ లో మనకి రావడం జరుగుతుందండి. 2 కలర్ ప్యాటర్న్ తీసుకొని బాత్రూమ్స్ లో వేసుకునే టైల్స్ లో ఇవి యూస్ చేసుకోవచ్చు. మంచి గ్లాసీ ఫినిష్ తోటి ఈ టైల్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు 75 రూపీస్ నుంచి 80 రూపీస్ రేంజ్ లో అయితే రావడం జరుగుతుందండి. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. బాత్రూమ్స్ లో యూస్ చేసుకోవచ్చు. అలాగే వాల్స్ లో చాలా చోట్ల కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఫ్లోరింగ్ లో అయితే కొంచెం కష్టం, ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ అనేవి ఫ్లోరింగ్ లో అంతగా లైక్ చేయాలన్నమాట. సో ఎక్కువగా మనకి వాల్ డిజైనింగ్ లో వీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ టైల్స్ వచ్చేసరికి నానో వైట్ అండి. ఈ వైట్ ఎక్కువగా కొంతమంది కిచెన్స్ అలాంటి చోట్ల ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఇవి వాల్స్ లో యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్స్ అలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అంటే కొంతమంది లైక్ చేస్తారు వైట్ ని, అలాంటి వాళ్ళు ఈ వైట్ ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి 75 రూపీస్ నుంచి 80 రూపీస్ ఆ రేంజ్ లో అయితే రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూస్తున్న టైల్స్ కూడా మనకి 2x4 సైజులో అయితే రావడం జరుగుతుందండి. టైల్స్ అనేవి చాలా యూనిక్ గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి ఎంబోజింగ్ టైల్స్ అన్నమాట. వీటి మీద టచ్ చేసినప్పుడు ఆ ఎంబోజింగ్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 75 రూపీస్ నుంచి 80 రూపీస్ రేంజ్ ఆ రేంజ్ లో మనకి రావడం జరుగుతుందండి. ఈ టైల్స్ అనేవి వాల్ టైల్స్ కింద వెలివేషన్ కానీ, అలాగే మనకి ఫ్రంట్ దర్వాజాల దగ్గర ఉండే వెలివేషన్ డిజైన్స్ లో కానీ ఇలాంటి చోట్ల ఉపయోగించినట్లయితే మంచి యూనిక్ లుక్ తోటి కనిపిస్తూ ఉంటాయి అనమాట. వీటిని వెలివేషన్ కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అలాగే ఈ టైల్స్ చూడండి, ఇవి మనకి 2x2 సైజ్ లో అయితే రావడం జరుగుతుందండి. మనకి వుడ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఇవి కూడా మనకి మ్యాటీ ఫినిష్ తోటే రావడం జరుగుతుంది. కాకపోతే వుడ్ ప్యాటర్న్ అన్నమాట. మనకి వుడ్ ప్యాటర్న్ లో చాలా యూనిక్ డిజైన్.
దీన్ని మనం వరండా స్పేస్ అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు మనకి సెట్ బ్యాక్ ఏరియాస్ అనేవి వస్తూ ఉంటాయి కదా! అలాంటి సెట్ బ్యాక్ ఏరియాస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టెప్స్, మెట్ల దగ్గర ఇలాంటి వాటికి కూడా ఈ డిజైన్స్‌ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. వుడ్ స్ట్రక్చర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి టైల్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా మనకి పర్ స్క్వేర్ ఫీట్ అనేది 45 నుంచి 55 రూపీస్ రేంజ్ లో అయితే ఇవి రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ టైల్స్ అనేవి మనకి 2x4 సైజ్ లో దొరుకుతాయి. మనకి 2.5 అలాగే మనకి 5 ఫీట్ రేంజ్ లో కూడా ఈ టైల్స్ అనేవి సైజెస్ లో మనకి దొరకడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ కూడా మనకి పర్ స్క్వేర్ ఫీట్ అనేది 80 రూపీస్ దాకా అయితే పట్టడం జరుగుతుందండి. 75 to 80 రూపీస్ అనేది ఉంటుంది. ఇవి మనకి బాత్రూమ్ వాల్స్ దగ్గర కావచ్చు, వాల్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని మనం ఫ్లోరింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లోరింగ్ లో కూడా చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. గ్లాసీ ఫినిష్ తోటి కొంచెం డిఫరెంట్ లుక్ తోటి చాలా అందంగా అయితే ఉంటాయి అండి. ఎక్కువ హడావిడి ఏమొద్దు, చాలా సింపుల్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ టైల్స్ అనేవి ఎక్సలెంట్ గా అయితే సెట్ అవుతాయి. వాల్స్ కి అలాగే ఫ్లోరింగ్ లో కూడా ఈ టైల్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూస్తున్న టైల్స్ కూడా మనకి ఫ్లోరింగ్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. మంచి గ్లాసీ ఫినిష్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ టైల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా పర్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి 40 రూపీస్ నుంచి 55 రూపీస్ ఆ రేంజ్ లో మనకి ఈ టైల్స్ అనేవి మార్కెట్ లో అవైలబిలిటీలో అయితే ఉంటాయి. గ్లాసీ ఫినిష్ తోటి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. వీటిని మనం కిచెన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసుకునే టైల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. వాల్స్ లో, ఫ్లోరింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. వెలివేషన్ టైల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా చోట్ల ఈ టైల్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూస్తున్న టైల్స్ కూడా ఇవి మనకి 2x4 సైజ్ లోనే రావడం జరుగుతుందండి. ఈ టైల్స్ ను కూడా మనకి వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాష్రూమ్స్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. 2 కలర్ ప్యాటర్న్ అలా ఏం లేకుండా సింగిల్ కలర్ యూజ్ చేసుకునే దగ్గర ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. మనకి వాష్ ఏరియాస్ లో పర్ఫెక్ట్ గా అయితే ఈ టైల్స్ యొక్క డిజైన్ అనేది ఉంటుందండి. వాల్ టైల్స్ ఇలాంటి వాటిలో చాలా బ్యూటిఫుల్ గా అయితే సెట్ అవుతుంది. వీటి యొక్క ప్రైస్ కూడా మనకి 40 రూపీస్ నుంచి 55 రూపీస్ రేంజ్ లో దొరుకుతుంది. అలాగే మనకి బాత్రూమ్స్ లో కూడా వాష్ ఏరియాస్ ఉంటాయి. అలాగే బాత్రూమ్ లో యూజ్ చేసుకునే టైల్స్ దగ్గర కూడా ఈ విధంగా 2 కలర్ ప్యాటర్న్ అనేది తీసుకొని ఈ టైల్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి 2x4 సైజ్ లోనే రావడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ కూడా మనకి 40 రూపీస్ నుంచి 55 రూపీస్ లోపు మనకి రావడం అయితే జరుగుతుందండి మార్కెట్ లో. అలాగే ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది చూడండి. వీటిలో ఈ డిజైన్ కానీ చాలా యూనిక్ డిజైన్, చాలా క్లాసీ లుక్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇవి మనకి బాత్రూమ్స్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి వెలివేషన్ టైల్స్ లో కూడా ఈ టైల్స్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా చక్కగా చాలా అందంగా అయితే ఈ టైల్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా మనకి 2x4 సైజ్ లోనే రావడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైస్ రేంజ్ కూడా పర్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి 45 రూపీస్ నుంచి 55 రూపీస్ రేంజ్ లో అయితే రావడం జరుగుతుందండి. ఇక టోటల్ గా ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ డిజైన్స్ అయితే ఇవేనండి. ఈ వీటిలో మీకు బాగా ఏ డిజైన్స్ అయితే నచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఒక్క వీడియోలో ఇన్ని డిజైన్స్ కూడా ఇంతవరకు ఎవరు మీకు చూపించుండరండి. మేము చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చింది, మీకు యూజ్ అవుతుంది. ఫ్యూచర్ లో మీరు ఏదైనా టైల్స్ డిజైన్ కొనుక్కోవడంలో, ఈ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏదైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. అందులో ఇంటి నిర్మాణం చేసుకునే వారికి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.